ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండపాలెం సీటు ఇవ్వాలంటూ ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమై మైనార్టీల అభివృద్ధికి సురేష్ పెద్దపీఠం వేశారని ఆయన సేవలు కొనియాడారని ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ జాబీబుల్లా ఎర్రగొండపాలెం అభివృద్ధి మంత్రి సురేష్తోనూ సాధ్యమని ఆశాభావం మంత్రి సురేష్ను నియోజకవర్గం నుండి మార్చడంపై అసహనం తెలిపినటువంటి ముస్లిం మత పెద్దలు రెండు 2009లో మొట్టమొదటిసారిగా ఆదిమూలపు సురేష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రగొండపాలెంకి వచ్చి అప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఆయన మాకు పరిచయం లేదు, కేవలం పార్టీ అభిమానం మీద పార్టీకి ఓట్లేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది. ఆయనకు ఓట్లు వేసినందుకు, ఆయన గెలిపించుకున్నందుకు ఆయన కూడా ఎర్రగొండపాలెంలో అందరి పరిచయాలు పెంచుకొని ఎంతో శ్రమించి అభివృద్ధి బాటలో పయనించి ఎంతో డెవలప్ చేసిన మీదట రెండోసారి ఎలక్షన్కు ఆయనకి ఇక్కడ కాదు అని వేరే స్థానంలో మళ్ళీ సీటు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ గెలిచి మళ్ళీ మూడోసారి మాకు ఇవ్వటం జరిగింది. ఇట్లాగా ప్రతిసారి ఒక నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చే పద్ధతి విధానం మంచిది కాదు. కార్యకర్తలు కూడా ఎంతో పరిచయాలతో ఎంతో గుర్తింపు చేసుకున్న మనిషి, ఎంతో అభివృద్ధి చేసిన మనిషి. ఇప్పుడు ప్రతిసారి నాయకుడు అంటే స్థిరంగా ఒకే చోట ఉండాలి, కానీ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఏదో ప్రభుత్వ ఉద్యోగిని మార్చినట్టు మారిస్తే ఆ నాయకుడు ఆ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చేయగలుగుతాడు, ఆ కార్యకర్తలకు ప్రతిసారి కొత్త నాయకుడు ఏం చేయగలుగుతాడని నేను సభాపక్షం